నాన్న పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వచ్చిద్దని ఇన్నాళ్ళు ఊదరగొట్టేశారు కదండి ఆ ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఫ్యూచర్ లో మరి ఏం మాట్లాడతారో, దేని గురించి బిల్డప్ ఇచ్చేస్తారో గానీ మీకు సీక్రెట్ చెప్పేస్తానండి. మళ్ళా ఎవరితో అనమాకండి మరి. ఇదిగో అమ్మాయి, నేను వినేశాను కదా. సర్లే, ఇంకెవరికి చెప్పకుండా గమ్మునుండైతే. ఎవరికి చెప్పనమ్మాయి, అడగనోళ్ళకు అడిగినోళ్ళకి ఇట్టా ఇద్దరికే చెప్తా. మనం ఆ మాటలు పట్టించుకోవద్దండి. ఇష్యం ఏంటంటే సింగిల్ సింహం కూడా ఫ్యూచర్ లో గుంపులుగానే రావాలని ఓ ప్లాన్ లో ఉందంటున్నారండి. ఒకసారి ఆ 11కు పడిపోవడం, పార్టీ సిచ్యువేషన్ కూసంతా తేడాగా ఉండడం, నోరేసుకుని పడిపోయే లీడర్లు సైలెంట్ అయిపోవడం, ఇంకా చెప్పాలంటే చాలా రీజన్స్ తర్వాత తత్వం బోధపడినట్టుంది మరి. ఏందో అమ్మాయి, 11 అంటే ఆ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడేది? ఏదో కొత్తగా కనిపెట్టిన వాస్కోడి గామలాగా నీ బిల్డప్ ఏంటబ్బాయి. నేను స్టార్టింగ్ లోనే ఫ్యాన్ వేసా కదబ్బాయి. సర్లే, ఆ పార్టీ ఆలోచనలు ఏంటో, విధానాలేంటో చూసేద్దాం పదండి. ఇప్పటి వరకు సింగిల్ సింహం తమ అధినేత గురించి విపరీతంగా బిల్డప్లు ఇచ్చుకుంటూ వచ్చారు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు. కానీ ఆ సింగిల్ సింహానికి ఈసారి ప్రతిపక్షంలో కూర్చునేసరికి ఓపిక, ఓర్పు తగ్గిపోయినట్టుంది. మరి 11 సీట్లే రావటం, ఆ తర్వాత పార్టీలోని నేతల్లో చాలామంది సైలెంట్గా ఉండిపోవటంతో ఆలోచనలో పడ్డారట వైఎస్సార్సీపీ అధినేత జగన్. అందుకే వచ్చే ఎలక్షన్ల నాటికి వేరే పార్టీలతో జట్టు కొట్టడానికి ఎప్పటినుంచే ప్లాన్లేస్తున్నారని టాక్. ఇప్పటివరకు డైరెక్ట్ పొత్తులకు దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ తన స్టైలు మార్చేసుకుంటుందని అంటున్నారు. టీడీపీ కూటమికి ధీటుగా మరో కూటమి రెడీ చేయాలని ప్లాన్ ఇస్తోందట. జగన్ కూడా పార్టీలతో కూటమి కడితే ఎట్టా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పుడు ఆ పార్టీ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తుంది. 23 సీట్లే గెలవటం, కొందరు వైఎస్సార్సీపీలోకి జంప్ అయిపోవటంతో టీడీపీ పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ బలం కూడదీసుకొని పోరాటం ప్రారంభించింది. చంద్రబాబు ఓ పక్క, లోకేష్ మరో పక్క నిలిచి పార్టీని నిలబెడుతూ క్యాడర్లో భరోసా కల్పిస్తూ వచ్చారు. ఓవైపు పార్టీని యాక్టివ్గా ఉంచుతూ మిగతా పార్టీలతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పోరాడింది టీడీపీ. ఆ తర్వాత బాబును జగన్ జైలుకు పంపించడం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి సపోర్ట్ ఇవ్వటం, బీజేపీ కూడా కలవటంతో ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పాపం జగన్ చాలాసార్లు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పినా లాభం లేకపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు పొత్తు ద్వారానే సాధ్యమైంది అన్నది కాదనలేని నిజం. 2019 తర్వాత టీడీపీ పరిస్థితి కంటే కూడా ఇప్పుడు వైఎస్సార్సీపీ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందనే అంటున్నారు. ఇన్నాళ్లుగా సింగిల్ పార్టీ, ఒంటరి పోరాటం అన్న మాట ఆ పార్టీ నుంచి వినిపించేది. దానినే గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు ఆ పార్టీ నేతలు. కానీ సీను సితారైపోవటంతో వచ్చే ఎన్నికల నాటికి కూటమి కట్టాలని జగన్ ఆలోచిస్తున్నారట. అంతవరకు బాగానే ఉంది. కానీ జగన్ ఒకవేళ కూటమి సెట్ చేయాలనుకుంటే ఏ పార్టీలతో కలుస్తారు అనేది ప్రశ్న. ఒకవేళ కూటమి ఏర్పాటైతే ఏ పార్టీలు చేరే అవకాశం ఉంది? బీజేపీ ప్రస్తుత కూటమితోనే కంటిన్యూ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య తరచూ జనసేనాని పవన్, సీఎం చంద్రబాబు మరో 15 ఏళ్ల పాటు కూటమి నిలబడాలని అంటున్నారు. కాబట్టి ఈ కూటమి కొనసాగటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏదైనా అనుకోని పరిణామాలు ఏర్పడితే తప్ప విడిపోవటం కష్టమే. ఇక మిగిలినవి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్కు అంత సీను కనిపించడం లేదు. షర్మిల ఆ పార్టీకే అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక వామపక్షాలతో కలిసి జగన్ ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎర్రజెండా పార్టీలతో కలిస్తే ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలకు ఈజీగా ఉంటుంది. ఎంతో కొంత ఆ పార్టీలకు కింది స్థాయిలో కొంచెం జనాలొస్తారు. కాబట్టి వామపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తే ప్రజల్లోకి వెళ్లటానికి వీలవుతుందని అంచనా వేస్తున్నారట జగన్ అండ్ కో. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాడతామని ప్రకటించారు. దీని మీద వైఎస్సార్సీపీ కూడా ఫైట్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది. ఈ సిచ్యువేషన్లో కలిసి ముందుకు వెళ్తే బావుంటుందని అనుకుంటున్నారట. మరి జగన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.